మన కెమిస్ట్రీ ఫస్ట్ నేర్చుకోవాలంటే మనకి ఇది ఉండాలి. ఏంటిది? ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని, మెటల్స్ ఉంటాయి కొన్ని. సో, అవి మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో, తెలుసుకోవాలన్నప్పుడు మనం ఏం చేయాలి? మనకి 118 ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం. అంటే 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, మనం ఫస్ట్ 30 తెలుసుకుంటే చాలు. 30 కన్ఫర్మ్‌గా నేర్చుకోవాలి. ఫస్ట్‌ది హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఇవి వాటి నంబర్స్. ఒకటో ప్లేస్‌లో హైడ్రోజన్ ఉంటది. సో, ఇవనేది వాటి నంబర్స్ అనమాట. అటామిక్ నంబర్ ఆఫ్ హీలియం అంటే ఏమని చెప్పాలి మనం? 2 అని చెప్పాలి. లిథియం అంటే ఏమని చెప్పాలి? 3 అని చెప్పాలి. బెరీలియం అంటే ఏమని చెప్పాలి? 4. సో, అలా 10 నియాన్, 11 సోడియం, 12 మెగ్నీషియం, 13 అల్యూమినియం, 14 సిలికాన్, 15 ఫాస్ఫరస్, 16 సల్ఫర్, 17 క్లోరైన్, 18 ఆర్గాన్, 19 పొటాషియం, 20 కాల్షియం, 21 స్కాండియం, 22 టైటానియం, 23 వెనాడియం, 24 క్రోమియం, 25 మ్యాంగనీస్, 26 ఐరన్, 27 కోబాల్ట్, 28 నికెల్, 29 కాపర్, 30 జింక్. సో, ఈ 30 ఉంటాయి. ఈ 30 మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. బై హార్ట్ చేసేయాలి ఇవి. సో, ఇప్పుడు ఇవి చూసాం కదా! వీటికి కెమిస్ట్రీలో పదాలు ఎలాగే ఉండవు. కానీ మనం రాయాలి. ఎలా రాయాలి? సో, వీటికి కొన్ని సింబల్స్ ఉంటాయి. వాటి యొక్క సింబల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్‌ది ఏంటది? హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క సింబల్ ఏంటి అంటే H2. హైడ్రోజన్ యొక్క సింబల్ H2. రెండోది హీలియం. హీలియం యొక్క సింబల్ ఏంటిది అంటే He. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ స్మాల్ ఉండాలి. మూడోది ఏంటిది? లిథియం. సింబల్ ఏంటిది అంటే Li. ఫోర్త్‌ది బెరీలియం కాబట్టి Be. ఫిఫ్త్‌ది బోరాన్ కాబట్టి క్యాపిటల్ B. ఈ సింబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి అవి గుర్తుపెట్టామనుకో, సో కెమికల్ రియాక్షన్స్లో ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటది? నెక్స్ట్ కార్బన్ అంటే కార్బన్ C. నెక్స్ట్ నైట్రోజన్ అంటే N. దాని తర్వాత నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ O. దాని తర్వాత ఫ్లోరిన్ F. నెంబర్స్ ఇంపార్టెంట్. ఆక్సిజన్ 8, ఇది 6, 7, 8, 9, 10. 10th ఏంటిది? నియాన్ కాబట్టి 10th నియాన్ Ne. దీని సింబల్స్ అంతా ఎలా వచ్చినాయని మనకు తెలియదు. సో, ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకోవడానికి ఇలా యూనివర్సల్గా మనం సింబల్ పెట్టేస్తాం అలా. సో, 10 అయినాయి. 11ది సోడియం సింబల్ Na. దాని తర్వాత 12ది మెగ్నీషియం ఏంటిది సింబల్? Mg. మెగ్నీషియం. దాని తర్వాత 13ది ఏంటిది? అల్యూమినియం సింబల్ ఏంటిది అంటే Al. సో, ఈ సింబల్స్ అని మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఎగ్జామ్లో కానీ వచ్చే లెసన్స్లో కెమికల్ రియాక్షన్స్లో కానీ సో ఆ పదం గుర్తుపట్టంగానే మనం దాన్ని అల్యూమినియం అని గుర్తుపడతాం. సపోజ్ ఒకటి ఉంది, ఇప్పుడు Al అని ఉంది, ఇది అల్యూమినియం కదా అని అట్లా గుర్తుపట్టి మనం చేయడానికి సింపుల్ అయిపోద్ది. సో, ఇప్పుడు 14th ఏంటిది? సిలికాన్ 14th సిలికాన్. సో, ఓకే, సిలికాన్ సింబల్ ఏంటిది అంటే Si. 15th ఏంటి అంటే ఫాస్ఫరస్. 15th ఫాస్ఫరస్ సింబల్ P. ఫాస్ఫరస్. దాని తర్వాత 16 సల్ఫర్ సింబల్ S. 17 క్లోరిన్. ఇది ఇంపార్టెంట్. 17 క్లోరిన్. ఓకే, సింబల్ ఏంటిది అంటే Cl. సింబల్ క్లోరిన్. దాని తర్వాత 18 ఆర్గాన్ సింబల్ ఏంటి అంటే Ar. 19 పొటాషియం సింబల్ ఏంటిది అంటే క్యాపిటల్ K. దాని తర్వాత 20th కాల్షియం
కాల్షియం. కాల్షియం సింబల్ ఏంటిది అంటే Ca. దాని తర్వాత 21 ఏంటిది అంటే స్కాండియం. 21 ఏంటిది అంటే స్కాండియం. 22 ఏంటిది అంటే టైటానియం. సింబల్ ఏంటిది అంటే Sc. టైటానియం సింబల్ ఏంటి అంటే Ti. 23 టైటానియం. 23 వెనాడియం. వెనాడియం సింబల్ క్యాపిటల్ వి. 23 వెనాడియం. నెక్స్ట్ 24 ఏంటిది క్రోమియం. సింబల్ Cr. 25 మ్యాంగనీస్. 25 మ్యాంగనీస్ సింబల్ ఏంది అంటే Mn. మ్యాంగనీస్ సింబల్ Mn. దాని తర్వాత 26 ఏమని చెప్పుకున్నాం ఐరన్. సింబల్ వచ్చేసరికి Fe. ఇలాంటి కొన్ని పేర్లు ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటిది సోడియంకి Na అన్నాం, పొటాషియంకి K అన్నాం. సో అవి ఎలా వస్తాయో ముందు చెప్తాం. ఎందుకంటే నేను చెప్పాను ఫస్ట్ 2 లెటర్లో తేలిపోద్ది అక్షరం అంటే సింబల్స్. ఇప్పుడు క్రోమియం ఉంది Cr. అది Cr ఇలా వీటిలో తేలిపోద్ది. కానీ అసలు ఐరన్లో Feనే లేదు కదా అనుకోవచ్చు. సో అవి ఎక్కడి నుంచి డెరివేట్ చేశారు అంటే మన లాంగ్వేజ్ నుంచి కాదు, అది ఫ్రెంచ్ నుంచి డెరైవ్ చేశారు. సో అప్పుడు వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఐరన్కి ఫెర్రస్. కాబట్టి ఫెర్రస్ స్పెల్లింగ్ ఏంటిది Ferrous. ఫెర్రస్. ఈ Feని ఐరన్గా అప్పుడు పిలుస్తున్నాం. సో అలా ఉంటాయి కొన్ని. అవి అప్కమింగ్ క్లాసెస్లో వస్తాయి. సో ఇప్పుడు 27th కోబాల్ట్. 27th కోబాల్ట్ సింబల్ ఏంటి అంటే CO. కోబాల్ట్. దాని తర్వాత 28th నికెల్. సింబల్ ఏంటి అంటే Ne. 29th ఏంటి అంటే కాపర్. 29th కాపర్ సింబల్ Cu. 30th సింబల్ ఏంటి అంటే జింక్. సింబల్ ఏంటి Zn. సో ఇవి 30 ఎలిమెంట్స్, వాటి యొక్క నేమ్స్, వాటి యొక్క అటామిక్ నెంబర్స్. ఈ ముందున్నది అటామిక్ నెంబరు, ఇది దాని పేరు, ఇది దాని సింబల్. సో 30 చెప్పుకున్నాం. మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో మనం కొన్ని ఇప్పుడు ఏంటంటే కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఛార్జెస్ అంటే ఏంటి, వీటి యొక్క పవర్స్ ఎలా, వీటికి వ్యాలెన్సీ అని ఒకటి ఉంటుంది. ఆ వ్యాలెన్సీని మనం ఛార్జెస్ లేదా పవర్స్ అంటాం. ఇవి కొన్ని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఇవే మనకు బాగా ఎక్స్క్లూజివ్గా ఉపయోగపడతాయి. సో చూద్దాం. సోడియం ఛార్జ్ ఏంటిది Na+1. పొటాషియం ఛార్జ్ ఏంటిది K-1. సిల్వర్ ఛార్జ్ ఏంటిది Ag+1. కాపర్ ఛార్జ్ Cu+1. కాపర్లో 3 ఉంటాయి. ఇదిగో కాపర్ 1, ఇంకోటి ఎక్కడ ఉంది, ఇదిగో కాపర్ 2, ఇదిగో కాపర్ 3 ఎక్కడ ఉంటుంది. కాపర్ ఓకే. కాపర్కి Cu+1. తర్వాత అల్యూమినియంకి Al+3. ఐరన్కి ఇది ఐరన్ 3 Fe+3. 3 ఉంది కాబట్టి దీన్ని ఫెర్రిక్ అంటాం. ఐరన్ కాబట్టి ఐరన్కి Fe. ఫెర్రస్ కదా ఐరన్ అంటే. సో 3 ఉంది కాబట్టి ఫెర్రిక్ అంటాం. ఓకే. ఇప్పుడు ఆక్సైడ్ అంటే O-2. సల్ఫైడ్ S-2. మెగ్నీషియం Mg+2. కాల్షియం Ca+2. జింక్ Zn+2. ఐరన్ 2. ఇది ఐరన్ 3, ఇది ఐరన్ 2. ఐరన్ 2 అంటే Fe+2. కాపర్ 2 Cu+2. దాని తర్వాత హైడ్రోజన్ H+1. హైడ్రైడ్ H-1. క్లోరైడ్ Cl-1. బ్రోమైడ్ Br-1. అయోడైడ్ I-1. సో ఇవి కనుక మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఇవి నేర్చుకుంటే దీని తర్వాత ఉన్న మెథడ్స్ని నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం. ఓకే దెన్ బాయ్.